రాజమండ్రి హోటల్స్ షెల్టాన్లో భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్ అవేర్నెస్ అండ్ స్పెషల్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం జరిగింది. ఎస్సీ/ఎస్టీలు పరిశ్రమలు స్థాపించడానికి ఉన్న అవకాశాలను అధికారులు విశదీకరించారు. అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టి శివశంకర్రావు, ఎన్ఎస్ఐసి హైదరాబాద్ జోనల్ మేనేజర్ వి సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. శివశంకర్రావు మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఎస్సీ/ఎస్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలన్నారు. ఎస్సీ/ఎస్టీలు ఉద్యోగాలతో పాటు పారిశ్రామికవేత్తలుగా తయారై 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు. యూనియన్ బ్యాంక్ ద్వారా 52 లక్షల రూపాయల రుణాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందజేశారు. పలువురు పరిశ్రమల శాఖ బ్యాంకుల ఉన్నతాధికారులు సిహెచ్ గణపతి, ఎస్ సురేష్, శ్రీవనిధర్ రామన్, శ్యామ్ ప్రసాద్, కె తిలక్ కుమార్, కె రాజేంద్ర ప్రసాద్, ఎన్ వెంకట్రావు, సునీల్ కుమార్ కస్తూరి, వి కిషోర్ బాబు, యశ్వంత్, నాగేంద్ర గౌడ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జీలు రావడం, వాళ్ళు కూడా అనేక మంది జిఎం ఇండస్ట్రీస్ కానీ అఫీషియల్స్ ఏపీఐసి వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం, వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ సెషన్లో ఏంటంటే ప్రజెంటేషన్స్ ఉంటాయి, ఎవరికి సందేహాలు ఉన్నా సరే నివృత్తి చేస్తారు. ఎస్సీ/ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ బాగా రావాలి, పారిశ్రామికవేత్తలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ ఎవ్రీ ఫ్యామిలీ బై 2030 ప్రతి ఇంటి నుంచి కూడా పారిశ్రామికవేత్త తయారవ్వాలి 2030కి అన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది, పాలసీలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరుగుతాయి. అలాగే ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కానీ మీరు పారిశ్రామికవేత్తలుగా మారండి, పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు కండి. మీరు ఉద్యోగాలు బిషమెత్తుకునే స్టేజ్ నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్లోకి రండి. మీరు ఒక 10 మందినో 20 మందినో ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అప్పుడే మీకు సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, మియర్ పొలిటికల్ డెమోక్రసీ కరెక్ట్ కాదు, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ జరగాలి అనడానికి ఈ ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పాలసీలు అన్నీ కూడా దోహదపడతాయని మీకు తెలియజేస్తాను.